వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు నవంబర్ 3, 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ నవంబర్ 3, 2021, గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటని అడిగితే మీకు నెంబర్ ఆఫ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా దానిలో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు గణపతి ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి టెస్టులు కానీ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ యొక్క పేపర్లు కూడా మోడల్ ఎగ్జామ్స్, ఒకసారి మీరు ఆ మోడల్ ఎగ్జామ్స్ను కూడా ఒకసారి చూసినట్లయితే మీకు కంపారిజన్ అనేది తప్పకుండా తెలుస్తుంది. సో యూ ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ గణపతి ఇన్స్టిట్యూట్. So concept number 1, current affairs of November 3, 2021. Education Minister, Central Education Minister launches Bhasha Sangam app. అయితే ఇక్కడ ఇలాంటి యాప్స్ అనేవి భారతదేశంలో గణపతి ఇన్స్టిట్యూట్ యాప్తో సహా కొన్ని కోట్ల యాప్స్ అనేవి ఉన్నాయి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అడిగితే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరో ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ భాషా సంగం యాప్. ఈ భాషా సంగం యాప్ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మొబైల్ క్విజ్ యాప్, మొబైల్ క్విజ్ గేమ్గా గుర్తుపెట్టుకోవచ్చు చిన్నారులకు సంబంధించి అయితే. సో అదేవిధంగా చాలామంది విద్యార్థులకి యాప్ పరంగా ఈ క్విజ్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడాన్ని మనం గమనించాలి. కాన్సెప్ట్ నెంబర్ 2, సో ఇక్కడ ఒక గ్రంథం ఇవ్వటం జరిగింది. ద స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్ ఫ్రమ్ మెసపటోమియా టు ది ఎజిటిక్స్ బుక్ ఆథర్డ్ బై సుభద్రా సేన్ గుప్తా. అయితే ఇక్కడ గమనించండి, ద స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకున్నా సరే మీరు ఆథర్ యొక్క నేమ్ గుర్తుపెట్టుకోవాలి, సుభద్రా సేన్ గుప్తాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సుభద్రా సేన్ గుప్తా ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ద స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్ అంటాం. అయితే ప్రపంచంలో మొట్టమొదటి సివిలైజేషన్ మనకి తెలిసింది మెసపటోమియా సివిలైజేషన్ అని పిలుస్తాం. సో మనకి సింధు నాగరికత సివిలైజేషన్ గురించి చాలా అంశాలు అనేవి ఇండియన్ హిస్టరీలో మనం చదువుకోవటం కూడా మనకి తెలిసిందే. సో ద స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ సివిలైజేషన్ అనే ఈ గ్రంథం రచయిత ఎవరిని అడిగేసరికి సుభద్రా సేన్ గుప్తాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆయుర్వేద డే, నేషనల్ ఆయుర్వేద డే అనేది మనకి 2020, 2019 ఆయా డేట్స్లో మనం జరుపుకోవటం తెలిసిందే. అయితే ఇక్కడ మనకి 2021 గనక చూసుకున్నప్పుడు ఈ నేషనల్ ఆయుర్వేద డేను నవంబర్ 2వ తారీఖున సో జరుపుకోవడాన్ని గమనించాలి. సో ఆయుర్వేదం అనేది చాలా ముఖ్యమైనటువంటి సైన్స్. సో ఇందులో భాగంగా చూడండి, మనకి ఆల్రెడీ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉంది. ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నది సర్బానంద్ సోనోవాల్. హీ బిలాంగ్స్ టు అస్సాం మాజీ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆయుష్ అనేది ఆయుర్వేద, సో నెక్స్ట్ యోగా, యునాని, సిద్ధ, సో హోమియోపతి. అయితే ఈ సిద్ధాతో పాటు మనకి సోవా రిగ్పా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయుష్లో చూడండి మనకి ఆయుర్వేద, సో యోగా, యునాని, దీంతోపాటు న్యాచురోపతి, సిద్ధాతో పాటు సోవా రిగ్పా, మొత్తం 7 సైన్సెస్ ఇక్కడ రావడాన్ని గమనించాలి. 7 సైన్సెస్. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి మనకి తెలిసిందే, యోగా పితామహుడు పతంజలి మనకి తెలిసిందే, యునాని పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడే వ్యక్తి హిప్పోక్రేట్స్, అది కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ సిద్ధ యొక్క పితామహుడు ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. హోమియోపతి పితామహుడు హానేమాన్. అదేవిధంగా ఇక్కడ సోవా రిగ్పా, దీంతోపాటు న్యాచురోపతి కూడా ఉందని చెప్పాను. సో ఈ సోవా రిగ్పా చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా అనేది లేహ్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా అనేది లేహ్ గుర్తుపెట్టుకోవాలి.
సో ఇప్పుడు ప్రస్తుతం లేహ్ మరియు కార్గిల్ రెండు కూడా మనకి లడఖ్లో ఉన్నాయి. సో కాబట్టి లడఖ్లో ఉన్నటువంటి ఒక అంచి మెడిసిన్గా పిలుస్తాం. భోటియా అనేటువంటి ఈ భోటి అనేటువంటి లాంగ్వేజ్లో ఈ సోవా రిగ్పా అంటే సో నాలెడ్జ్ ఆఫ్ హీలింగ్ అని అర్థం. సో నాలెడ్జ్ ఆఫ్ హీలింగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా ఎక్కడ ఉందంటే లేహ్లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఆయుర్వేద, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది జైపూర్లో ఉండటాన్ని గమనించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్. మరి ఆయుర్వేదం అనేది మనకి ముఖ్యంగా 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, సో అధర్వణ వేదము, యజుర్వేదము, సామవేదం. సో ఈ వేదాలలో ముఖ్యంగా ఈ అధర్వణ వేదం యొక్క ఉపవేదమే ఆయుర్వేదంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెన్స్ట్ జర్నలిస్ట్ 2021 November 2. సో జర్నలిస్టుల మీదకి దాడులు జరగటం, జర్నలిస్టుని చంపేయటం ఇటీవల కాలంలో మనం గుజరాత్ రాష్ట్రం కానీ చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో అయితే ఈ జర్నలిజం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే ఈ పత్రికల ద్వారా సమాచారాన్ని అందించి సో ప్రభుత్వం యొక్క దమనకాండలను కూడా ఎత్తి చూపే ఒక గొప్ప అవకాశం అనేది జర్నలిజంలో ఉంటుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం మే 3వ తారీఖున జరుపుకోవటం తెలిసిందే. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. కానీ ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పిలువబడే వ్యక్తి జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఈయన 1780 సంవత్సరంలో కోల్కతాలో బెంగాల్ గెజిట్ అనేటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని పబ్లిష్ చేయడం కూడా తెలిసిందే. హెన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం. జేమ్స్ అగస్టన్ హిక్కీ, he published a newspaper. He started a newspaper that is the first newspaper in India that is called as Bengal Gazette, English language lo. Next, 73rd Information and Public Relations Day observed in Manipur. చూడండి, మణిపూర్లో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డే సో అనేది ఇక్కడ జరుపుకోవడాన్ని గమనించాలి. ఇది కూడా November 2గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ డేకి సంబంధించినటువంటి సమాచారం కంటే కూడా మణిపూర్ దేశభక్తుల దినోత్సవం, ఈ మణిపూర్ దేశభక్తుల యొక్క దినోత్సవం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మణిపూర్ దేశభక్తుల యొక్క దినోత్సవం అనేది ఆగస్టు 13వ తారీఖున మనం జరుపుకోవడాన్ని గమనించాలి. మణిపూర్ దేశభక్తుల యొక్క దినోత్సవం మణిపూర్స్ ప్యాట్రియాట్స్ డే అని పిలుస్తాం. మణిపూర్ ప్యాట్రియాట్స్ డే. అలాగే ఇటీవల కాలంలో మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి మౌంట్ హరియత్ కాస్త మౌంట్ మణిపూర్గా పేరు మార్చడాన్ని కూడా మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 2 things are very very important. One is మణిపూర్ ప్యాట్రియాట్స్ డే, మణిపూర్ దేశభక్తుల దినోత్సవం ఆగస్టు 13. 2, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే మౌంట్ హరియత్. ఈ మౌంట్ హరియత్ 3వ ఎత్తైన పర్వత శిఖరం అని తెలిసింది అండమాన్ నికోబార్ దీవుల్లో సాడిల్ పీక్. ఈ మౌంట్ హరియత్ని కాస్త మౌంట్ మణిపూర్గా మార్చడాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th edition of Ganga Utsav 2021 begins November 1 to 3. ఈ గంగా ఉత్సవం, గంగా నదికి సంబంధించినంత వరకు ఉత్సవం. ఈ గంగా ఉత్సవాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి గంగా నది జాతీయ నది, పవిత్రమైనటువంటి నది, దేశంలో పొడవైనటువంటి నది కూడా గంగా నది. కాబట్టి ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలకి గంగా నదే ఒక లైఫ్ లైన్గా ఉండటం కూడా మనకి తెలిసిందే. అయితే November 4, 2018 నాడు ఈ గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. రివర్ గ్యాంగస్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఆన్ November 4th in the year 2018గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్, ఎడిల్గివ్ హ్యూరన్ ఇండియా ఫిలాంథ్రోపీ లిస్ట్ 2021. చూడండి, ఇక్కడ మనకి భారతదేశంలో ఎక్కువగా దానశీల పరులు ఎవరున్నారు, ఫిలాంథ్రోపిస్టులు ఎవరున్నారు?
సో మనకి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే సో వాళ్ళని మనం చేదరించుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. సో వాళ్ళని చేదరించుకోవడం కంటే, నీ కోపాన్ని తగ్గించుకోవడం కంటే వాడికి ₹1 ₹2 వేసి సో ప్రశాంతమైనటువంటి మనసుతో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే వాడు ₹1 వేసినా తిడతాడు, ₹2 వేసినా తిడతాడు. సో మ్యాక్సిమం నీ దగ్గర ఎంత ఉంటే అంత వేసి సో వెళ్ళిపోవడమే మంచిది. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే తిడతారు. సో ఎందుకంటే పెట్టిన వాళ్ళని తిట్టడం మనకి తెలిసిందే, పెట్టిన వారిని తిట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి, భారతదేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఈయన సంవత్సరానికి దగ్గర 5,000 కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉన్నాడు. మరి తర్వాత అజీం ప్రేమ్జీ ఈయనకన్నా తక్కువ సంపద కలిగి ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉన్నాడు. మరి తన యొక్క సంపదలో 90% సంపదని పేదవారికి అందిస్తానని చెప్పడం కూడా జరిగింది మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్ టు అజీం ప్రేమ్జీ, విప్రో ఫౌండర్, విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి విప్రోలో. ఆ విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ. అంటే ఈయన రోజుకి 27 కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉన్నాడు. రోజుకి 27 కోట్ల రూపాయలు, 27 కోట్లు. సో ఒక నిమిషానికి లేకపోతే సెకండ్కి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు. సో ఇక్కడ అజీం ప్రేమ్జీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకా థర్డ్ వ్యక్తి ఎవరంటే హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ శివ నాడార్. ఈయన కూడా సో ఫిలాంథ్రపిస్ట్. ఇక్కడ గమనించండి, ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ తక్కువగా ఇస్తూ ఉన్నాడు. మనకి కరోనా ముందు సమయంలో నోట్ల రద్దుకు ముందు మటుకు జియో ఫ్రీ వాడుకున్నారు జియోని. కానీ అదే ఇప్పుడు మనం రీఛార్జ్ చేయాలంటే 84 రోజులకి ₹700 పెట్టి సెల్ రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల భారతదేశంలో మనకి అసమానతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సంపాదించుకున్నవాడు సంపాదించుకుంటూ ఉన్నాడు, అదేవిధంగా పేదవాడిగానే సో మిగిలిపోవడం కూడా మనకి తెలిసిందే. అందువల్లే సో మనకి భారతదేశంలో ఈ రాజకీయ నాయకుల ప్రభావం కారణంగా, ఈ రాజకీయం కారణంగా ఒక రకంగా సో పేదవాడిగా మిగిలిపోవటం. సో చూడండి, ఏదైనా ఒక రాజకీయ నాయకుడు కరోనా వస్తే హైదరాబాద్ హాస్పిటల్లో కానీ, లేదంటే పెద్ద వైజాగ్ హాస్పిటల్లో కానీ జాయిన్ అవుతున్నారు, కానీ కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం మనం చూడడం లేదు కదా. సో నేను కూడా సామాన్యుడిని కాబట్టి నా తల్లిని సో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ సరైన ట్రీట్మెంట్ లేక సో మా అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది. అదే మన దగ్గర కనుక డబ్బు ఉన్నట్లయితే తీసుకెళ్ళి మా అమ్మగారిని ఏ హైదరాబాదో లేకపోతే ఇంకో చోట చేర్చేవాడినే కదా. సో అందువల్లనే చెప్తున్నా, ఇక్కడ అసమానతలు అనేవి బాగా సో పెరిగిపోయినాయి. సో కులాల కుంపట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. సో మతాలు, కులాలు ఇవన్నీ కూడా. సో చూడండి, చాలా సందర్భాల్లో ఈవెన్ నా ఇన్స్టిట్యూట్లో సో నా సీటు వెనకాల అంబేద్కర్ పటం నేను పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఎప్పుడూ ఒక ప్రశ్న నాకు తలిచేస్తూ ఉంటుంది, ఏంటంటే ఒక అంబేద్కర్ అయినా కానీ అంబేద్కర్ లాంటి మరొక మహానుభావుడు మళ్ళీ ఈ ఆధునిక భారతదేశంలో పుట్టలేడా, లేకపోతే 1947 అందరి వాడైనటువంటి అంబేద్కర్ని కొందరు వాడికి చేసి ఈ రకంగా సో మనకి ఎక్కడో సో ఊరు బయట విగ్రహం పెట్టడం కాదు, ఊరి సో నడిబొడ్డులో విగ్రహం పెట్టాలని కోరుకునే వ్యక్తిని. సో ఒక అంబేద్కర్ లాంటి మహానుభావుడు, ఒక జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుడు, ఒక కాన్షీరామ్ లాంటి వ్యక్తులు మళ్ళీ మనకి కనిపించడం లేదు. సో తర్వాత ఈ జనరేషన్లో మనకి కనిపించడం లేదు. సో మరి కనిపించాలంటే ఖచ్చితంగా సో ఇటువంటి నిమ్న వర్గాల కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఎడ్యుకేషన్ కనుక పెంపొందించినట్లయితే తప్పనిసరిగా మరొక ఆధునిక అంబేద్కర్, మరొక ఆధునిక కాన్షీరామ్, మరొక ఆధునిక జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తులు మళ్ళీ సమాజంలో పుట్టుకురావడానికి ఆస్కారం ఉంటుంది. సో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాడు, హిందువులకి అనుకూలంగా, స్త్రీలకి అనుకూలంగా. సో ఇలాంటి విషయాలు మనం మర్చిపోకూడదు. అందువలనే మనం అందరం కూడా మానవ జాతి అంతా కూడా ఒకటే. కానీ సో మనకి జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు చాలా విచారకరమైనటువంటి అంశాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. అందువలనే మహానుభావుడు రిజర్వేషన్ని పెట్టడం జరిగింది. సో తద్వారా కొన్ని లక్షల మంది ఈరోజు రిజర్వేషన్స్ను ఉపయోగించుకుని సో అప్లిఫ్ట్మెంట్ జరగడం కూడా మనం చూస్తాం. ఎనీహౌ, సో ఐఎమ్ సెల్యూటింగ్ టు అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాన్షీరామ్. సో ముగ్గురు కూడా నాకు చాలా సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా గర్వంగా కూడా నేను చెప్పుకుంటా ఉన్నాను. సో మరి వీళ్ళు ఉన్నారు. సో ఇందులో ఈ వ్యక్తి అయితే మరి సో నిజంగా హ్యాట్స్ ఆఫ్గా చెప్పుకోవచ్చు, అజీం ప్రేమ్జీ.
సో మనకి ఈయన 27 కోట్ల రూపాయలు, రోజుకి 27 కోట్ల రూపాయలు దానం చేస్తూ ఉన్నాడు. మన దగ్గర కనీసం 5 రూపాయలు కూడా బిచ్చం వేయం మనం. అందువలనే నేను చెప్తా ఉన్నాను, సర్వసాధారణంగా ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడే బిచ్చగాడు లాంటి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. సో బిచ్చగాడు లాంటి సినిమాని ఎవడు కొంటాడరా బాబు అని అనుకున్నాం, కానీ బిచ్చగాడు బాహుబలిని మించినటువంటి రికార్డుల స్థాయికి వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బాహుబలే, బిచ్చగాడి అనుకోవడానికి లేదు. బళ్ళు వాళ్ళు అవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. ఎనీహౌ, ఈ ఫిలాంథ్రపిస్టులకి సంబంధించినంత వరకు అజీం ప్రేమ్జీ, విప్రో, ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మనకి శివనాడార్, హెచ్సిఎల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ మారియో డ్రాగి. ఎందుకు ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే, ఇటలీలోని రోమ్లో G20 సదస్సు జరగడం మనకి తెలిసిందే, 2 days అక్కడ. సో ప్రస్తుతం గ్లాస్గోలో మనకి UNFCCC COP26 సదస్సు నవంబర్ 12వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇటలీ క్యాపిటల్ రోమ్ అని పిలుస్తూ ఉన్నాం. మరి మనకి తెలిసిందే, రోమ్ ఆఫ్ ది ఈస్ట్గా పిలువబడేది మంగళూరు. రోమ్ ఆఫ్ ది ఈస్ట్ మన కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు. గేట్వే ఆఫ్ కర్ణాటక అంటే న్యూ మంగళూరు. సో ఇక్కడ రోమ్ సిటీ ఆఫ్ 7 hills అంటాం. మనకి అలాంటి తిరుపతి 7 కొండల నగరము కూడా ఉంది. సో రోమ్. సో కాబట్టి రోమ్లో ఉంటే రోమన్లా ఉండు అని చెప్పేసి అంటారు. బీ లైక్ ఏ రోమన్ ఇఫ్ యు ఆర్ ఏ రోమన్. సో నువ్వు కనుక రోమన్ అయితే రోమ్లో ఉంటే సో రోమన్లాగా ఉండమని చెప్పేసి మనకు ఒక సామెత కూడా ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నాం అనేది, సో ఎవరితో మాట్లాడుతున్నాం, సో ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. సో మనకు కాస్త విజయం వచ్చిందని చెప్పేసి మనం గర్వంగా, సో అహంకారం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి, సో అధిరోహించి అక్కడ అంత కష్టపడినటువంటి వ్యక్తి, సో మరి ఆ కిందకు వచ్చిన తర్వాత నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించానని చెప్పేసి అంటే కుదరదు. సో దానికన్నా కూడా ఎత్తైనటువంటి శిఖరాలు భవిష్యత్తులో రావడానికి ఆస్కారం కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ క్యాపిటల్ రోమ్ అని చెప్తున్నాం. రోమ్ అనేది టైబర్ నది ఒడ్డున ఉంది. మారియో డ్రాగిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మనకి పాదరసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఇటలీలో మనకి కొన్ని అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఇటలీలో వెజువియస్ కానీ, సో సిసిలీ కానీ, సిసిరో అనేవాడు ఫాదర్ ఆఫ్ హిస్టరీ, హెరోడోటస్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పిలిచిన వ్యక్తి సిసిరో. సో మనకి ఇక్కడ సిసిలీ అగ్నిపర్వతము, వెజువియస్ అగ్నిపర్వతము, ఎట్నా అగ్నిపర్వతము సో ఇటలీలో కనిపిస్తాయి. అదేవిధంగా మనకి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ కూడా ఇటలీ నుంచి వచ్చినటువంటి మహిళే కదా. సో భారతదేశంలో మరి ఇంత సేవలు కూడా చేస్తూ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాస్త కోస్త సజీవంగా ఉంది అంటే ఆమె యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళడం కారణం కూడా కదా. సో ఇటీవల కాలంలో జరిగినటువంటి బైపోల్స్లో 3 లోక్సభ స్థానాలు 3 పార్టీలకి రావడం, అలాగే అసెంబ్లీ స్థానాలు కాస్త కోస్తో మనకి కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది మరి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి మెరియానా ట్రంచ్లోకి తొక్కి పాడేయటం కూడా మనం చూసాం. ఏమో చెప్పలేం, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా జవసత్వాలు అందుకుని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా ఆస్కారం కూడా ఉంది. ఏమైనప్పటికీ కూడా మనకి జగన్ బాబు, చంద్రబాబు, పవన్ బాబు ఈ ముగ్గురు మధ్య ఆడుతున్నటువంటి ఆట. సో వస్తే జగన్ బాబు లేదా చంద్రబాబు లేదా వాళ్ళ యొక్క కొడుకులు లేకపోతే వాళ్ళ యొక్క సంబంధిత భార్యలు వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. అంతేగాని ఒక ఎస్సీ దామోదరం సంజీవే లాంటి ఒక వ్యక్తి, సో ఒక ఎస్సీ దళిత వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం, దేశానికి ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఒక బీసీ నుంచి కానీ, ఒక ఎస్సీ నుంచి కానీ, లేకపోతే లేకపోతే కాపు కావచ్చు, లేకపోతే ఒక వైశ్య కావచ్చు, ఇలాంటి చాలా కులాలు ఉన్నాయి. వీళ్ళ నుంచి ముఖ్యమంత్రిని ఆశించడం అంటే నాకు తెలిసి ఇంకో 100 సంవత్సరాలు అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి వస్తాడంటే నేనైతే నమ్మడం లేదు. అందువలన ఇక్కడ కులాల ఐక్యత గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని నిమ్న కులాలన్నీ కనుక కలిసినట్లయితే తప్పనిసరిగా వారికి కూడా రాజ్యాధికారం
అనేది సాధ్యమవుతుంది. దయచేసి యువత కూడా మీరు ఆలోచించండి. ఆలోచించి ఈ నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి కూడా మనకు ఒక ఎస్సీ లేకపోతే ఒక ఎస్టీ లేకపోతే ఒక బీసీ ముఖ్యమంత్రిని కూడా భవిష్యత్తులో చూడడానికి ఆస్కారం ఉంది. సో జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ మారియో డ్రాగి. Indian Navy stealth frigate Tushil launched in Russia. సో సింపుల్గా ఇక్కడ ఒక షిప్గా గుర్తుపెట్టుకొని టుషిల్ ఇది రష్యాలో లాంచ్ చేయడం అనేది జరిగింది. త్వరలో ఇది భారతదేశానికి రాబోతా ఉంది 2022 సంవత్సరానికి ఇది. సో మ్యాక్సిమం సో 2023 ఆ సంవత్సరానికి ఇది మ్యాక్సిమం భారతదేశానికి కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో ఇండియన్ నేవీకి వచ్చేసరికి ఇండియన్ నేవల్ అకాడమీ కోచి కేరళలో ఉంది. డిసెంబర్ 4 నేవీ దినోత్సవం. ప్రస్తుత నేవీ చీఫ్ మనకు తెలిసిందే కరంబీర్ సింగ్. నెక్స్ట్ ఇదొక గ్రంథము. సో జాన్ లాంగ్ వాండరర్ ఆఫ్ హిందూస్థాన్, సాండరర్ ఆఫ్ హిందూస్థానీ, లాయర్ ఫర్ ద రాణి. సో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచితంగా పోరాటం జరిగింది. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి భర్త ఎవరని అడిగేసరికి మనం ఇలా చూసుకుంటాం, గంగాధర్ రావు, రైట్. అలాగే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మరొక కాకతీయ డైనెస్టీ నా కూతురు గణపతి దేవుని యొక్క కుమార్తె, నేను గణపతి దేవుణ్ణి. సో నాది కాకతీయ సామ్రాజ్యం, కాకినాడలో ఒక కాకతీయ సామ్రాజ్యం, నేను ఒక గణపతి దేవుణ్ణి. నా యొక్క కూతురు రుద్రమదేవి యొక్క భర్త వీరభద్రుడు, రైట్. సో కానీ ఇక్కడ ఝాన్సీ నుంచి వీరోచితంగా ఈ సిపాయిల తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉందో 1857 సిపాయిల తిరుగుబాటు నిజంగా అక్కడ చూసాం మనం. మతాల ఐక్యత అక్కడ చూసాం. అప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళకి తెలియలేదు ఈ విధంగా మనకి మతాల ఐక్యత, కులాల ఐక్యత ఈ విధంగా ఉంది, ఇక్కడి నుంచి విడగొట్టాలి అని చెప్పేసి 1958 నుంచి చేసినటువంటి ప్లానింగే ఆ విక్టోరియా రాణి మహారాణి ప్రకటన మనకి తెలిసింది. అక్కడి నుంచి మనకి ఈ విడగొట్టు, విభజించు, పాలించు అనే రీతిలో భారతదేశాన్ని కొల్లగొట్టుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆజాదీ కా మహోత్సవ్ సందర్భంగా మనకి ఈనాడు పేపర్లో కూడా చాలా గొప్ప ఆర్టికల్స్ అనేవి రాస్తూ ఉన్నారు. ఎవరైతే దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు ఆ ఆజాదీ కా మహోత్సవ్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఎయిదర్ ఈనాడు పేపర్ కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే హిందూ పేపర్ కానీ, ఏదో ఒక పేపర్ రెగ్యులర్గా చదివే అలవాటైతే మీరు చేసుకోండి. సో వేకప్ ఎట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock or 4:30 or 6 o'clock. సో లేచిన తర్వాత జస్ట్ యు గో ఫర్ ది పేపర్ తెచ్చుకోండి, చదువుకోండి. సో ఈ గ్రంథాన్ని రాసింది అమిత్ రంజన్. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క లాయర్ జాన్ లాంగ్. ఈయన బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినంత వరకు చాలా కేసులు పరిష్కరించారు ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి. అమిత్ రంజన్గా గుర్తుపెట్టుకోండి. వాక్స్ నేమ్డ్ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీస్ వరల్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021. చాలామంది అంటూ ఉంటారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ఏలో చదువుకున్నారు, లేకపోతే ఇంకొక గొప్ప యూనివర్సిటీలో చదువుకున్నారు, గొప్ప డిగ్రీలు సాధించారని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఎస్, నిజమే. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ఇప్పటికీ కూడా ద టాప్ యూనివర్సిటీ వరల్డ్లోనే మనకి మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి మనం ఎటువంటి బడుల్లో చదువుకున్నాం? దుంప బడుల్లోను చదువుకుని, సో తెలుగు మీడియంలో చదువుకుని, ఆ తర్వాత ఇటు పూర్తిగా తెలుగు రాక, అటు పూర్తిగా ఇంగ్లీషు రాక మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇది 21st century. సో మనకి ఆ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. సో యూ ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్. ఎందుకంటున్నానంటే ఈ గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్లో 75 మార్కులకి మన జగనన్న, 75 మార్కులకి గ్రూప్ 4లో ఒక సెక్షన్ ఏముంది కదా ఇంగ్లీషు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏ భాషలో నిర్వహిస్తామన్నారు? ఇంగ్లీష్లోనే కదా. సో కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష మాండరిన్, చైనీస్ మాండరిన్, కానీ ఇప్పుడు ఇంగ్లీష్.
సో కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుకోవటం, లేకపోతే యూట్యూబ్లో కొన్ని కోట్స్ మీరు రాసుకోవటం ద్వారా మీకు ఇంగ్లీష్ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఎనీహౌ ఇక్కడ చూడండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో ఉంది. ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ సుప్రసిద్ధమైనటువంటి డిక్షనరీ. దీనిలో ఈ 2021 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏం పేర్కొన్నారంటే వ్యాక్స్. వ్యాక్స్ అంటే వ్యాక్సిన్. వ్యాక్సిన్ అనే పదం దేని నుంచి వచ్చింది? వక్క అనే పదం నుంచి వచ్చింది. వక్క అంటే కౌ అని అర్థం. వ్యాక్సిన్, టీకా అనే పదం వక్క నుంచి వచ్చింది. దాని నుంచి వచ్చిందే ఈ వ్యాక్స్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ, కోవాక్సిన్ కానీ, మోడర్నా కానీ, జాన్సన్ కానీ, జైడూస్ కానీ, సో నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇంక్లూడింగ్ వరల్డ్స్ ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్, దట్ ఈస్ స్పుత్నిక్ వి ఫ్రమ్ రష్యా. సో కాబట్టి ఇవన్నీ ఇటీవల కాలంలో చూడండి, మన కోవాక్సిన్, భారత బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ని ఆస్ట్రేలియా వాళ్ళు గుర్తించారు. నాకు ఇది వ్యాక్సినా లేకపోతే నీళ్ళు ఎక్కింతున్నారో నాకైతే అర్థం కావడంలే. మరి ఏం పరిశోధన చేశారో ఏంటో ఇప్పటికే మనకి సో 100 మిలియన్ల సో ఎంత మొత్తానికి వ్యాక్సిన్లు ఇచ్చారని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో దగ్గర 100 కోట్ల డోసులు ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ మనకి సెకండ్ డోస్ కోసం కూడా హర్ ఘర్ దస్తక్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. హర్ ఘర్ దస్తక్ అనేటువంటి క్యాంపెయిన్. సో అందరికీ ఎవరైతే సోకాల్డ్ ఈ హెల్త్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ అందించే విధంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మనకి భవిష్యత్తులో కూడా వ్యాక్సిన్ వేయించుకోకపోతే నీకు ఆటోమేటిక్గా నీ ఫోటో తీసి 100 రూపాయలు చలానా రాసేస్తారు. నువ్వు నడిచి వెళ్తుంటే కూడా నువ్వు వ్యాక్సిన్ తీసుకోకపోతే 100 రూపాయలు రాసేస్తారు. నువ్వు బండి మీద వెళ్తుంటేనే ఆటోమేటిక్గా ఫోటో పెట్టి తీసేటంటే నీ ఇంటికి చలనా వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి కోర్టులో కొట్టుకోవాలి, లేదా ఆన్లైన్లో నువ్వు డబ్బులు పే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కిలోమీటర్ దూరం ప్రయాణించామంటే దగ్గర 10 మంది పట్టుకోవడం కూడా, 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనల్ని పట్టుకుని ఆటోమేటిక్గా అది ఉందా, ఇది ఉందా, నీకుందా లేదా అని చెప్పేసి అడగటం మనం చూస్తూనే ఉన్నాం. So here I am not criticizing any police person, but I am criticizing the policy of the government. సో ఈ గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే చలానాలు రాయాలంటే సో వచ్చిపోయే ప్రతి ఒక్కడిని బాలింతని పట్టుకుని, ఒక అనారోగ్యంతో పోయేవాడిని పట్టుకుని, సో ఇక్కడ పట్టుకుని అక్కడ పట్టుకుని ఇంకెక్కడెక్కడెక్కడో పట్టుకుంటే ఇంకెలా? సో ఇది మటుకు నేను చూస్తూనే ఉన్నాను, నా దృష్టికి వచ్చింది. కాబట్టి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యకు కూడా ఏదో ఒక దారి చూపించాలి. సో ప్రతి చోట కూడా పట్టుకుని, ప్రతి చోట కూడా చలానాలు గట్రా రాస్తూ ఉంటే మరి సో వెళ్ళే ట్రావెలర్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి మీ దృష్టికి వచ్చింది, చాలామంది దృష్టికి వచ్చింది. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఎవరికి కంప్లైంట్ చేయలేనటువంటి పరిస్థితి. నెక్స్ట్ హర్ ఘర్ దస్తక్, ఇప్పుడే చెప్పాను నేను. సో ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సో హర్ ఘర్ దస్తక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలి. ఫస్ట్ డోస్ వేసుకుంటే సెకండ్ డోస్ వేసుకోవాలి, ఫస్ట్ డోస్ వేసుకోకుండా సెకండ్ డోస్ వేసుకోకపోతే సో కొత్తగా డోస్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇది హర్ ఘర్ దస్తక్ వ్యాక్సిన్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పవన్ కపూర్ అపాయింటెడ్ న్యూ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు రష్యా. చూడండి, రాయబారులు, విదేశాలకి రాయబారులు, ముఖ్యంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటి? అమెరికాకు భారత రాయబారి ఎవరు, పాకిస్తాన్కు భారత రాయబారి ఎవరు, నెక్స్ట్ చైనాకు భారత రాయబారి ఎవరు, రష్యాకు భారత రాయబారి ఎవరు, జపాన్కు భారత రాయబారి ఎవరు, ఇలాంటివి మెయిన్ ప్రధానమైన దేశాలకి భారత రాయబారిని చూసుకోవాలి. అంతేగాని పప్పువా న్యూగినియా దేశానికి భారతదేశం తరపున రాజధాని అంబాసిడర్ ఎవరు, లేకపోతే ఆఫ్రికాలో అంగోలా దేశానికి ఎవరు, లేదా మాసిడోనియా దేశానికి ఎవరు, ఇలా చదువుకోకూడదు. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమైన దేశాలకి మన ఇండియన్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి ఆ దేశాల్లో. కాబట్టి ఇక్కడ ఈ పవన్ కపూర్గా గుర్తుపెట్టుకోండి, పీకే. సో ఈ పీకే పవన్ కపూర్ అపాయింటెడ్ న్యూ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు రష్యా. మరి రష్యా ప్రధాని మైకేల్ మిసిస్టిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా యొక్క రాజధాని మాస్కో. అదేవిధంగా మనకి ఈ రష్యా ప్రపంచంలోనే తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించడం జరిగింది, ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. వజ్రాలు ఎక్కువగా లభించే దేశం కూడా రష్యా. వజ్రాలు
బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఇప్పుడు చైనా అయిపోయింది. చైనా, దక్షిణాఫ్రికా కాదు. మనం చూడండి, కెంబర్లీ దక్షిణాఫ్రికా వజ్రాలు, విట్ వాటర్ రైన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా బంగారము, సో పన్నా మధ్యప్రదేశ్ వజ్రాలు, రైట్, సోనేభద్ర ఉత్తరప్రదేశ్ బంగారము, సో బీహార్లో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే. బంగారం నిల్వలు, బంగారం ఉత్పత్తిలో కర్ణాటక, నిల్వలు బీహార్ రాష్ట్రము. సో వజ్రాలు ఎక్కువగా మనకి ఆల్రెడీ మధ్యప్రదేశ్ చెప్పుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే వజ్రాల నిల్వలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ డైమండ్ రిజర్వ్స్ దే ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చూడండి, వజ్రకరూరు అనంతపురం, పోండి అక్కడికి, వజ్రాలు దొరుకుతాయి. రాయే కదా అని అనుకోవద్దు. ఒక కోహినూరు వజ్రం తీసుకుంటే చరిత్రలో ఒక ప్రోవెబ్ ఉంది. ఒక 4 రాళ్ళు, ఒక 5 రాళ్ళు తీసుకోండి. ఒక రాయిని ఉత్తర దిక్కుకి, ఒక రాయిని దక్షిణ దిక్కుకి, ఒక రాయిని తూర్పు దిక్కుకి, ఒక రాయిని పడమర దిక్కుకి విసిరి 5వ రాయిని పైకి విసిరితే వీటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అంతా కూడా బంగారం చేత నింపబడినప్పటికీ కూడా, సో దట్ గోల్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కోహినూరు డైమండ్. కోహినూరు వజ్రంతో సమానం కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మొత్తం ఈ భూమి మండలంలో 5 రాళ్ళు ఆ విధంగా ఎగరేసినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి అంటే స్పేస్, వెనెవర్ ద స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ గోల్డ్, దట్ ఈస్ నాట్ ఈక్వివాలెంట్ టు కోహినూర్. మరి కోహినూరు వజ్రాన్ని ఎక్కడ తవ్వారు మనకి? కోహినూరు వజ్రం గుంటూరు జిల్లాలోని కొల్లూరు కృష్ణానదిలో కోహినూరు దొరికింది. అప్పుడు గోల్కొండ సామ్రాజ్యం, కాకతీయ డైనాసిటీ, ఇంకా కోహినూరు కథే ఒక పెద్ద కథ. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి నాదిర్ షా దగ్గర నుంచి, గులాబ్ సింగ్ దగ్గర నుంచి, అలా రంజిత్ సింగ్ దగ్గర నుంచి, అలా షేర్ షా సూరి, బాబర్ అందరినీ దాటుకుంటూ ఇప్పుడు పోయి ఇంగ్లాండ్లో ఉంది అది కోహినూరు వజ్రం. అందువలన ఆంధ్రప్రదేశ్ని కోహినూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. కోహినూర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. సో ఎనీహౌ 106.5 క్యారెట్ల విలువని కలిగి ఉంటుంది కోహినూర్ వజ్రం. సో దినేష్ పట్నాయక్ అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు స్పెయిన్ అనగానే వెంటనే గుర్తుకు రావాల్సింది మనకి దాని యొక్క రాజధాని మాడ్రిడ్. ఇక్కడ మనకి WTO ఉంది, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యాటక సంస్థ స్పెయిన్లో ఉండటాన్ని గమనించాలి. అలాగే స్పెయిన్ యొక్క ప్రధాని మనకి తెలిసిందే పెడ్రో సాంచెజ్. ఇటీవల కాలంలోనే మోడీతో ఆయన మాట్లాడడం జరిగింది. స్పెయిన్ నుంచి కూడా మనం విమానాలని దిగుమతి చేసుకోబోతా ఉన్నాం. ఆ విమానాలు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. పాకాల్ డుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్, మరుసుదార్ రివర్. చూడండి, జమ్మూ కాశ్మీర్లో మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కట్టాలంటే అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు అనేవి రావడం మనకు తెలిసిందే. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ యొక్క చూడండి, మనం ఫ్లోలో చెప్తూ ఉన్నప్పుడు నిన్న మనోజ్ శర్మ అని చెప్పడం జరిగింది. మనోజ్ సిన్హా ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము రైట్. ఇప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి మనోజ్ సిన్హాగా గుర్తుపెట్టుకోవచ్చు, మనోజ్ సిన్హా. లడాక్ అయితే రాధాకృష్ణ మాథూర్ లెఫ్టినెంట్ గవర్నర్. సో అందువల్ల ఇక్కడ ఈ ప్రభుత్వ అధికారులకి చాలా గొప్ప విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి ఉపయోగించుకోగలిగితే. ఒక ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి ఇందిరాగాంధీని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టగలిగింది. ఒక ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫ్ ఇండియా కిరణ్ బేడి. సాక్షాత్ ఇందిరాగాంధీ, ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీని, ప్రధానమంత్రి ఇందిరాగాంధీని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలదే అంతిమ అధికారం. ప్రజలు తిరగబడినప్పుడు ఎవరు మిగలరు ఇక్కడ. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా మిగలడు. రాజకీయం పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు వజ్రాలు వైడూర్యాలు సమాధుల కింద లేకపోతే ఇళ్ల కింద బాత్రూముల్లోనూ సో నోట్ల కట్టలు. 2,000 రూపాయల నోటు ఇప్పుడు చూసి నెల రోజులు అవుతుందో 2 నెలలు అవుతుందో నాకే తెలియదు. 2,000 రూపాయల నోటు ఎక్కడా కనిపించడం లేదు. సో అయిపోయింది, 2,000 రూపాయల నోటు పరిస్థితి అయిపోయింది మోడీ చర్య వల్ల. సో ఏ వ్యక్తికి 2,000 రూపాయల నోటు అంత డినామినేషన్ కలిగినటువంటి 2,000 రూపాయల నోటు కనిపించకుండానే పోయింది. మరి ఇలా పోతూ ఉంటే మనం చూస్తూ ఉంటే ఇంకన్నీ పోవడమే తప్ప ఇంకోటి ఏం లేదు. సో పెట్రోల్ 116 రూపాయలు పెరిగింది. ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే దాదాపుగా 170 రూపాయలు పెడితే కానీ ఆయిల్ దొరకడం లేదు. పోనీ బాగా ఏదైనా మంచి సన్నబియ్యం తిందాం, బెల్ తెచ్చుకుందాం, ఒక 10 కేజీలు తెచ్చుకుందాం అంటే అదొక 500. అంటే దాదాపుగా మనకి ఒక మూట 25 కేజీల మూట తీసుకుంటే దాదాపుగా 2,500 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి.
ఏదో బిర్యానీ తినాలనో ఫ్రైడ్ రైస్ తినాలనో తెచ్చుకోగలిగితే. ఇంకా మనం అందరం కూడా ఇంకా ఆటోమేటిక్గా దొడ్డు బియ్యం తినడానికి అలవాటు పడ్డాం, స్వర్ణ బియ్యం, ఎన్ని రకరకాల బియ్యం, ఎర్ర బియ్యం కూడా తిని బతికేం కదా మనం. సో అందువల్ల ఇక్కడ ఎంత కోటీశ్వరుడైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తినాల్సింది రైస్ మాత్రమే, కార్బోహైడ్రేట్ మాత్రమే, అంతమించి గొప్పగా తినేది ఏముంటుంది. సో ఇక్కడ పాకాల్ డుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్, ఈ మురుసుదార్ రివర్ ఏదైతే ఉందో దీని యొక్క దారిని మళ్లించడం జరిగింది ఇటీవల కాలంలో. ఎనీహో ఇక్కడ మనకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మనకి తెలిసిందే. అయితే మనకి జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కిషన్ గంగా డ్యామ్ గుర్తుపెట్టుకోవచ్చు, యూరీ డ్యామ్ గుర్తుపెట్టుకోవచ్చు, యూరీ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గుర్తుపెట్టుకోవచ్చు, బాగ్లిహార్ డ్యామ్ చేనాబ్ నదిపై, యూరీ డ్యామ్ అనేది జీలం నదిపై, కిషన్ గంగా అనేది కిషన్ గంగా నదిపై ఉంది. రైట్. సో మరుసుదార్ రివర్ అనేసరికి జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐఎంఎస్ సర్టిఫైడ్ ట్రైన్ చెన్నై మైసూర్, చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్. ఏమి లేదు ఇక్కడ, ఫస్ట్ ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్గా గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు దీనిలో ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రస్తుత మనకి రైల్వే బోర్డు సిఇఓ ఎవరున్నారు? సునీత్ శర్మ. అదేవిధంగా మనకి రైల్వే శాఖ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది ప్రజెంట్? రైల్వే శాఖ మంత్రి ఎవరు? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పోర్ట్ఫోలియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోడీ దగ్గర నుంచి మొదలుపెట్టి అమిత్ షా, నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, సర్బానంద్ సోనోవాల్, ధర్మేంద్ర ప్రధాన్, చెప్పుకుని పోతే లిస్ట్ అంతా ఉంటుంది. ఆ లిస్ట్ అంతా మీరు రాసుకోండి. సో గతిశక్తి ఎక్స్ప్రెస్ గతిశక్తి ఎక్స్ప్రెస్. సో దీన్ని ఆటోమేటిక్గా ఇటీవల కాలంలో ప్రారంభించడాన్ని గమనించాలి. సో గతి శక్తి ఎక్స్ప్రెస్ ఇది కూడా మనకి ఏంటని అడిగితే ట్రైన్గా మనం చెప్పుకోవచ్చు. దీనిలోనూ కూడా చాలా వరకు మనకి ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లోని గట్రా దీన్ని నడపడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఎక్కడైతే మనకి బాగా ప్రయాణికులు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో ప్రయాణికుల యొక్క రద్దీని తగ్గించడం కోసం గతి శక్తి ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో పీయూష్ గోయల్ ఇక్కడ మనకి రైల్వే శాఖ మంత్రి కనిపిస్తూనే ఉన్నాడు. పీయూష్ గోయల్ ఇక్కడ నితిన్ గడ్కరీ మహానుభావుడు ఉన్నాడు. ఇంకా పెద్ద మహానుభావుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు, ఆయనే నరేంద్ర మోడీ. India applies for vaccine loans from ADB and AIB. ADB stands for Asian Development Bank. మనీలలో ఉంది 1966. దీని యొక్క డైరెక్టర్ మససుగు అసకావా ఈజ్ ఫ్రమ్ జపాన్. ఏడీబీ అంటే అచ్చంపేట డెవలప్మెంట్ బోర్డు కాకినాడలో ఉంది. అదిగా అచ్చంపేట డెవలప్మెంట్ బోర్డు కాదు, అది ఏమైంది, అది ఏడీబీ బ్యాంక్ సహకారంతో వేయబడినటువంటి రోడ్, ఏడీబీ రోడ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 1966 68 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దాని యొక్క చీఫ్ ఎవరంటే మససుగు అసకావా. మరి వెన్ ఇట్ కమ్స్ టు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉంది. దీని యొక్క హెడ్ జీ లీ కున్గా గుర్తుపెట్టుకోవాలి. 2016లో దీన్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. చూడండి, భారతదేశం పలు దేశాలకి లోన్లు ఇవ్వడానికి, పలు బ్యాంకులకి లోన్లు ఇవ్వడానికి వెళ్ళే దేశం ఇప్పుడు మనం అడుక్కునే స్థాయికి వచ్చేసాం. దేనికోసం అంటే వ్యాక్సిన్కి కోసం ఏడీబీ నుంచి ఏఐబి నుంచి ఇప్పుడు మనం లోన్స్ తీసుకునే పరిస్థితికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లాంచెస్ కృషి ఉడాన్ 2.0. ఈ కృషి ఉడాన్ 2.0 ఏంటంటే రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో విమానాల ద్వారా తరలించే కార్యక్రమం. ఉడాన్ అంటే మనకు తెలిసిందే, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. విచ్ ఈజ్ నథింగ్ బట్ రీజనల్ కనెక్టివిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. నువ్వు కడప నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం ఈ ఏరోప్లేన్స్ ద్వారా ప్రయాణించడానికి అవకాశం కల్పించే ఒక ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేసే ఒక స్కీమే ఈ ఉడాన్ స్కీమ్. సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా. ప్రజెంట్ సివిల్ ఏవియేషన్ మంత్రి ఎవరు మనకి? పౌర విమానయాన శాఖ మంత్రి
జ్యోతిరాదిత్య సింధియా. అలాగే ఎయిర్ ఇండియాను ఇప్పుడు టాటా వాళ్ళు టేకప్ చేయడం మనకు తెలిసిందే. నిజంగా చూడండి టాటా వాళ్ళు ఎంత గొప్ప మనుషులో చూడండి. టాటా వాళ్ళు మచ్చలేని మనుషులుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఏదో మచ్చలు ఉన్నాయేమో కానీ బట్ టాటాలకి ఎక్కడ కూడా మనకి మచ్చలు కనిపించవు. టాటా వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది చాలామందికి, టాటా సాల్ట్ లేదంటే టాటా దుస్తులు ఏదైనా కావచ్చు, టాటా వాహనాలు. సో టాటా నానో కార్ కూడా తీసుకురావడం జరిగింది, పూర్ మెన్స్ కార్ అని చెప్పేసి ఆ మధ్యకాలంలో. కానీ అది ఫెయిల్ అవ్వడం. ఏమైనప్పటికీ కూడా చూడండి తన యొక్క తాతల నాటి కళ ఏంటి, ఎయిర్ ఇండియా ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ దాన్ని కాస్త ఎయిర్ ఇండియా చేశారు, దాన్ని తిరిగి దక్కించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి తాత పేరు నిలబెట్టాడు రా వీడు శభాషరా బిడ్డ అని మనం అంటుంటాం కదా. సో అందువలన తాత యొక్క లక్షణాలు నీలోనూ ఉంటాయి, మా తాత యొక్క లక్షణాలు నాలోనూ ఉన్నాయి. మా తాత పేరు చినగణపతి, నా పేరు గణపతి. అలాగే సో ఏదో ఒక లక్షణాలు అనేవి మనకి వారసత్వంగా కూడా హెరిడిటీగా కూడా వస్తూ ఉంటాయి, మనం మర్చిపోవాల్సిన పనిలే. జీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనువంశికంగా లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి చేరతాయంటే ఇది ఇదేనేమో. ఎయిర్ ఇండియన్ టేకప్ చేశాడు రతన్ టాటా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఈ రకంగా మనం ఏంటని అడిగితే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినంత వరకు, సివిల్ ఏవియేషన్కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఇంకా టేకప్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎయిర్ ఇండియా చైర్మన్ మనకి రాజీవ్ బన్సల్, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సల్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంజీవ్ కుమార్ దాని యొక్క చైర్మన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాగే డీజీసీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, DGCA. దానికి అరుణ్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అబ్రివేషన్ ఆఫ్ ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. మహారత్న స్టాటస్ టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. చూడండి ప్రస్తుతం నవరత్న కంపెనీల యొక్క సంఖ్య 11 అమ్మ. అదేవిధంగా మహారత్న కంపెనీల సంఖ్య 11, నవరత్న కంపెనీల సంఖ్య 13, నెక్స్ట్ అదేవిధంగా 73 మినీరత్న కంపెనీలు ఉన్నాయి. ఈ విషయం ఎవరికి తెలియదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళి వెంటనే మహారత్న కంపెనీలు అంటే 10 పెట్టేస్తావు, నవరత్న కంపెనీలు అంటే 14 పెట్టేస్తావు. అప్డేట్ అవ్వాలి. ప్రజెంట్ మార్కెట్లో లభించే ఏ పుస్తకంలో అయినా సరే లేకపోతే వేరే మెటీరియల్ అయినా సరే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆ విధంగా ఉండదు. ఒకవేళ ఏదైనా సమాచారం వచ్చిందంటే వెంటనే ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాస్త తీసుకెళ్ళి మహారత్నాలో పెట్టడం, 11 మహారత్న కంపెనీలు ఉంటాం. సో నెక్స్ట్ అదేవిధంగా 13 నవరత్న కంపెనీలు, 73 మినీరత్న కంపెనీలు చూపించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ పే చైర్మన్, ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాజీ చైర్పర్సన్ ఎవరు మనకి రజనీష్ కుమార్. ఆయన భారత్ పే, ఫోన్పే, పేటిఎం బ్యాచ్ ఏవో రకరకాలు ఉన్నాయి కదా మనకి. సో దీనికి భారత్ పేకి మనకి రజనీష్ కుమార్ చైర్మన్గా గుర్తుపెట్టుకోండి. GI ట్యాగ్ ఫర్ కరూపూర్ కలంకారీ పెయింటింగ్స్, కల్లా కుర్చీ వుడ్ కార్వింగ్స్, తమిళనాడుకి సంబంధించి ఈ రెండింటికి GI ట్యాగ్ లభించింది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, దాని యొక్క రిజిస్ట్రీ సంస్థ చెన్నైలో ఉంది. GI ట్యాగ్ దొరికింది అంటే ఇంకా దానికి మంచి గుర్తింపు దొరికినట్టే లెక్క. GI ట్యాగ్ ఉంది అంటే దానికి మనం కంపల్సరీగా కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు. చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కొన్ని అద్భుతమైనటువంటి ఉత్పత్తులకి GI ట్యాగ్ లభించడం అని తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి GI ట్యాగ్ కలంకారీ శ్రీకాళహస్తి కలంకారీ. భారతదేశంలో తొలి GI ట్యాగ్ డార్జిలింగ్ టీ, ఫస్ట్ ప్రొడ్యూస్ గాట్ GI ట్యాగ్ ఇన్ ఇండియా ఈజ్ డార్జిలింగ్ టీ, రైట్. సో టీ అనేసరికి ఒక వెస్ట్ బెంగాల్లోనే కాదు కదా, అస్సాం, మెయిన్ అస్సాం, సుర్మాలోయ కావచ్చు, దిబ్రూగఢ్ కావచ్చు, జోర్హాట్ కావచ్చు, అస్సాం టీ స్టేట్ ఆఫ్ ఇండియా. చాయ్బాగాన్ జోన్ కలిగినటువంటి ఏకైక రాష్ట్రం, సొంత టైం జోన్ కలిగినటువంటి ఏకైక రాష్ట్రం అస్సాం. సో టీ పరిశోధనా సంస్థ జోర్హాట్, టీ బోర్డు కోల్కతా. ఇలా చెప్పుకుని పోతే టీ గురించి చెప్పుకుని పోతే ఒక గంట సేపు సమాచారం టీ ఆకు గురించి, పచ్చ బంగారం గురించి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. GI ట్యాగ్ ఫర్ కరూపూర్ కలంకారీ పెయింటింగ్స్. నా ఇక్కడ చూడండి, ఇది తమిళనాడుకి సంబంధించిన కలంకారీ పెయింటింగ్స్, కానీ కలంకారీ అనేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం,
కృష్ణా జిల్లా పెడన, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెరీ వెరీ ఫేమస్ ఫర్ కలంకారీ. వెదురు బొంగుతో బాగా చెక్కి సో దాన్ని సన్నగా చెక్కి అద్దకంలో ముంచి చీరల మీద నేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా నువ్వు ఎస్ఐ ఉద్యోగం కొట్టిన తర్వాత, కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టిన తర్వాత, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టిన తర్వాత, డిఎస్సి ఉద్యోగం కొట్టిన తర్వాత, సివిల్స్ కొట్టిన తర్వాత, లేదా గ్రూప్ 1 కొట్టిన తర్వాత ఈ ఎన్ని కొట్టాలంటే గడ్డం పెరుగుతుందేమో అని భయం వేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఏమైనప్పటికీ కూడా నువ్వు కొట్టిన తర్వాత ఒక కలంకారీ అద్దకం కలిగినటువంటి చీరని మీ ఆవిడికి బహుమానంగా ఇస్తే జీవితాంతం నువ్వు బయట ఎలా తిరిగినా నిన్ను పట్టించుకోదు. ఇది మటుకు పక్కా. లేదా ఉప్పాడ చీర కొను, కాంచీపురం చీర కొను, వెంకటగిరి చీర కొను, హిందూపురం చీర కొను, ధర్మవరం కొను, మాధవరం కొను, మంగళగిరి కొను. ఏదో ఒక చీరని నువ్వు ఆమెకి గనక బెనారస్ చీర కానీ ఏదో ఒక చీరని బహుమతికి ఇచ్చి చూడు. ఆడవారికి 2 కావాలి, 1 చీర 2 బంగారం, అంతమించి ఏమీ అవసరం. వాళ్ళు ఏం కోరుకోరు కూడా నిజంగా పాపం. అమాయకులు, మనమేమో మంచోళ్ళు, అంతే తేడా. త్రిశూల్ అండ్ గరుడా ట్రైన్స్ ఎస్ఈఆర్. అరే సాధారణంగా ఏదైనా ఒక ట్రైన్లో బోగీలు కనుక చూసుకుంటే దానిలో ఒక 15-20 బోగీలు ఉన్నాయనుకోండి, వీటిలో 30-40 బోగీలు ఉంటాయి. మరి దీని ద్వారా ఉపయోగం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి, ఈ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు ఈ విధంగా ప్రవేశపెట్టడం గల కారణం ఏంటంటే ఎక్కువ సరుకు రవాణా కొరకు ఈ త్రిశూల్ గరుడా ట్రైన్స్ని తీసుకురావడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది మనకి నవంబర్ 3కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం. ఒకసారి గమనించండి మీరే. ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయాలి అంటే, ప్రతిరోజు చేయాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపల్సరీగా దీని మీద మైండ్ పెట్టి, పేపర్లో ఉన్నటువంటి సమాచారం పెట్టి, అలాగే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఇటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. దీన్ని తేలికగా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 10 మందికి చేరేటట్లయితే చూడండి. నీకు ఉద్యోగం వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ నీ వల్ల 10 మందికి ఉద్యోగం వచ్చిందంటే అది ఆ క్రెడిట్ గోస్ టు యూ. ఆ క్రెడిట్ అనేది భగవంతుడు చూస్తాడు, నీకు వేరే రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది నేను నమ్మే సిద్ధాంతం, ఇట్స్ మై థీరీ. అందువల్ల మనం చేసినటువంటి సహాయం ఏదో రకంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. మనకి తెలియని రకంగా వస్తూ ఉంటుంది. నా కోవిడ్ బారిన నేను పడ్డాను, ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు నేను బతికి ఈ విధంగా ఉన్నానంటే గల కారణం కేవలం స్టూడెంట్స్ మాత్రమే. ఎంతోమంది గొళ్ళల్లోనూ, ఇటు చర్చిలోనూ, ఇటు మసీదుల్లోనూ ప్రార్థనలు చేసి నా కోసం మీకోసం ప్రార్థన చేశాం సార్ అని చెప్పడం జరిగింది. సో నిజంగా ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. గుడికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టి అట్టుపళ్ళు పెట్టి సో మళ్ళీ నాకు తీసుకొచ్చి సార్ మీ గోత్రం ఏంటండి, మీ మీద ఇలా పూజ చేయించామని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది విద్యార్థులు. సో కాబట్టి ఇంతకు మించి నాకేమీ లేదు. సో మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఇంకా మనం అద్భుతమైనటువంటి వీడియోస్ ఇది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన యాప్ ఎలాగ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి యాప్లో కూడా మొత్తం అన్ని రకాల వీడియోస్ మనం అప్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది, అన్ని రకాల మెటీరియల్స్ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి చెప్తారని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుడు మీ సొంత అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో with more current affairs and general studies. Thank you and all the best.